ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకి ఈ పత్రిక రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. రోమా సామ్రాజ్యంలోనే మాసిదోనియా ప్రాంతానికి దెస్సలోనిక పట్టణము ముఖ్యమైనటువంటి పట్టణముగా ఉంటున్నది. పౌలు ఫిలిప్పీని విడిచిపెట్టిన తర్వాత దెస్సలోనిక సంఘాన్ని స్థాపించాడు. అయితే యూదేతరుల మధ్య పౌలు పరిచర్యను వ్యతిరేకించిన కొందరు దెస్సలోనికలోని యూదులు పౌలు పట్ల విముఖత చూపించినందువల్ల పౌలు దెస్సలోనిక పట్టణాన్ని విడిచి బెరేకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దెస్సలోనిక సంఘంలో ఉన్న విశ్వాస ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు రెండవ రాకడలో తలెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ పౌలు ఈ యొక్క పత్రిక రాస్తూ ఉంటున్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు పౌలు పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి పౌలు వారికి ఈ పత్రికను రాస్తూ ఈ మాటల ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే కానీ దేవుడు మనల్ని నియమించింది. అవును ప్రియులారా, ఆయనలో రక్షణ అనుభవము పొందుకోవాలని ఈ పాపలోకముల నుండి మనల్ని వేరుపరిచి మనకి రక్షణను కలుగచేసేదానికే దేవుడు మనల్ని నియమించాడు. మరి ఆ సాతాను యొక్క సంఖ్యల్లో బంధింపకుండా సాతాను యొక్క బంధకాల్లో చిక్కుకున్న మనల్ని ఆయన విడిపించేదానికి మరి మనల్ని రక్షించినటువంటి ప్రభువైన క్రీస్తు మనల్ని ఆ రక్షణ మార్గంలో నడిపించేదానికి మాత్రమే మరి యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని. మరి ఆయన ద్వారా మనం రక్షింపబడాలని, ఆయన ద్వారా మాత్రమే రక్షణ పొందుకోగలమని దేవుడు బలంగా నమ్మినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మనల్ని మరి ఉగ్రత పాలవటం నశించిపోవట మరి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకనగా ఒక్కరనూ నశించిపోకూడదని మనల్ని సృష్టించుకున్నాడు. మనం నశించిపోకూడదని, మనం రక్షింపబడాలని, క్రీస్తుని ఎరిగి జీవించాలని మరి పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. అది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అందుకే ఆయన మరి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో మానవునిగా జన్మించి మనందరిని రక్షించేదానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరి ద్వారా రక్షణ లేదు, ఎవరు మనల్ని రక్షించలేరు. మరి మనల్ని రక్షించుటకు, పాపములో నుండి విడిపించుటకు, పాపములో నుండి తప్పించుటకు యేసుక్రీస్తుకు మాత్రమే మరి సామర్థ్యం ఉంటున్నది, శక్తి ఉంటున్నది. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వము ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ద్వారా మాత్రమే మనం రక్షింపబడము. మనం ఎవరి ద్వారా రక్షణ లేదు. ఆయన రక్షకుడు, లోకరక్షకుడు. ఈ లోకాన్ని నశించిపోతున్నటువంటి వారిని రక్షించేదానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయన ద్వారా మాత్రమే రక్షణ అనుభవం మనం పొందుకోగలమని, మనం రక్షింపబడాలని, ఆయన కుమార్తెలుగా ఉండాలని దేవుని యొక్క సంకల్పమైనటువంటిది. దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తెరిగి మరి మనం రక్షణ అనుభవంలోకి మనమందరము రావాలని ఈ ఉదయకాల సమయంలో ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు ఈ యొక్క మాటలను
మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.